హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూస్ఫుల్ యాప్ గురించి తెలుసుకుందాం. యాప్ నేమ్ వచ్చేసి RTA mWallet. ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మరియు ఎలా యూజ్ చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇదే కాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాప్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వెహికల్ ఇన్సూరెన్స్ కాపీని ఫిజికల్ గా క్యారీ చేయకుండా ఈ ఒక్క యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉంటే చాలు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు డాక్యుమెంట్ చెకింగ్ కోసం ఆపి మీ వెహికల్ ని డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఈ ఒక్క mWallet యాప్ యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ లేకపోయినా ఈ వాలెట్ లో ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ చూపిస్తే చాలు. ఇప్పుడు ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో RTA mWallet అని టైప్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఈ యాప్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్లో నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఎంట్రీ చేసి రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్రింద ఉన్న యాడ్ న్యూ క్లిక్ చేస్తే ఆర్సీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ 2 ఆప్షన్స్ కనబడతాయి. ఆర్సీ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే పైన ఉన్న ఆర్సీ ఆప్షన్ సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఆర్సీ బ్యాక్ సైడ్ లో ఉన్న లాస్ట్ 5 డిజిట్ చేసిస్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత గెట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క ఆర్సీ డీటెయిల్స్ వస్తాయి. అలాగే కిందికి స్క్రోల్ చేస్తే మీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చూపిస్తాయి. ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉందో కూడా తెలుసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ లైసెన్స్ యొక్క RTA లొకేషన్ ని సెలెక్ట్ చేసి గెట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ చూపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.